అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వందల మంది కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే ఈ దుర్ఘటనలో ఒక ముఖ్యమైన అంశం గురించి వార్తల్లో చాలా చర్చ జరుగుతోంది. అదే మేడే సిగ్నల్. అసలు మేడే సిగ్నల్ అంటే ఏంటి? మేడే అనేది విమానంలో ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు ఎయిర్పోర్ట్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రానికి సహాయం కోసం ఆ ఫ్లైట్ పైలట్ పంపే సిగ్నల్. పైలట్ 3 సార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. 1920s లో లండన్ లోని క్రోయిడన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్ గా పనిచేసిన ఫెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మేడర్ కు ఈక్వల్. ఫ్రెంచ్ లో మేడర్ అంటే హెల్ప్ మీ అని అర్థం. రేడియో కమ్యూనికేషన్ ప్రారంభమైనప్పుడు ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య విమానాలు తరచూ ప్రయాణించేవి. ఆ సమయంలో రేడియో ఆఫీసర్లు ఫ్రెంచ్ భాషను ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఈ పదాన్ని ఎంచుకున్నారు. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలు పెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు ఎమర్జెన్సీ కాని సేవలన్నింటినీ నిలిపివేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఎలాంటి ప్రమాదంలో ఉంది, విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలను కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. నిన్న అహ్మదాబాద్ లో విమానం కూలిపోయే ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే సిగ్నల్ పంపారు. ఈ సిగ్నల్ విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని సూచించింది. అయితే సిగ్నల్ ఇచ్చిన కొద్ది సెకండ్లోనే విమానం కూలిపోవడం వల్ల రక్షణ బృందాలు సకాలంలో స్పందించే అవకాశం లభించలేదు.